ఈ కలియుగం పాడుగాను పెడితే పెండు కొడతారు, లేకపోతే సాగు కొడతారు. మంచి మాటకేమో అక్క అక్క అత్తరు, ఇంటి చుట్టూ తిరుగుతారు. అక్క రోడ్డు ఎక్కిన వాళ్ళు అక్క కానీ కనీసం కుక్క లెక్క కూడా అక్కిలు దొక్కుపోరు ఇలా జనాలు గారు. అయ్యో మరి కదా దగ్గర 10 రూపాయలు పడుకున్నా దానికి ఇచ్చేస్తా, అయ్యకున్నా కానీ అట్టు ఇంటికో ఉపసకన్నా మాట్లాడతారు, ఉండనే ఉండరు. ఓ నరేష్ ఇక రా ఒక్క అడుగు. పోషక్క ఏందే పోషక్క? పైసలు తీసుకొని కానీ రోజులు అవుతుంది, అడుగుదామంటే నాకే సిగ్గు అవుతుంది. మళ్ళీ ఏంది పోసక్క నచ్చ అడగబడితేందిరా? పరిస్థితి బాగాలేదు, నాకు మాత్రం మంచిగా ఉందా? సంబరం చేసుకుంటానన్నా, పటాకాలు కాల్చుకుంటానన్నా, ఎగురుతానన్నా, దురుకుతానన్నా, నా పరిస్థితి ఆయనకి తెలవాలి. జర ఆగలేవే పోషక్క, జర నువ్వు కాకపోతే వాళ్ళు అర్థం చేసుకుంటారు అక్క నన్ను. అబ్బా నరేషు, నువ్వు పోసక్క అని నోటి నిండా పిలిస్తే నా చెవుల్లో తేనె పోసినట్టుందిరా. ఇక ఏం అడగాలి అని అనబుద్ధి అవుతుంది, కానీ ఇంట్లో కొత్త కొత్త గోస అవుతుందిరా. జర ఎట్నన్న చేసి ఇక మిత్తన్న కట్టరాదురా. అబ్బా పోషక్క, చూడనే పడుతుంది నువ్వు. చేనుల పనులు ఉన్నాయా, చెలకల పనులు ఉన్నాయా? పని లేకపోయా చేతిలో కొత్త లేడికేలు వస్తాయి. చూడనే పడుతుంది అక్క, చూసుకుంటేనే అడగబడుతుంది. జర ఇద్దాం తీజర అయితేమనే కానీ పత్తిగలు వత్తరారు నువ్వు నుండి పేద. అబ్బా అక్క, గది వస్తుందా అక్క? అది చేసేదేనా? నేను పని చెప్తే నన్ను ఇట్లా ఉరుగు వస్తుంది. ఇక పనికి రమ్మన్నా అంటే ఇక నా పని అయినట్టే, ఇక అది వచ్చినట్టే మనం చేసినట్టే. ఓ 41 గాడిది దాన్ని తీసుకొని వస్తే కనీసం మిత్తి పైసలు అనేది తీరుతాయిరా. అప్పు అది నేను చెప్తుంటా అదే అక్క. ఎందుకు నదిరా? నేను చెప్తాపా మా ఇంటది. అప్పుకి వచ్చినప్పుడు ఆమె ఇద్దరు వచ్చిర్రు, బాకీ కట్టడానికి బాకీ తెరపడానికి నువ్వు ఒక్కని వస్తావా? అది ఎట్లా రాదో నేను చూస్తాపా. అది రాలేదు నీతోటి ఏంబడి అప్పు కావాలని. ఇక్కడ అట్టుకోబట్టి ఏమన్నా వస్తాయా రూపాయలు? అరే తుమారుగా ఆదాసుగా నన్ను అంటారా మీరు? ఏదో తాపలుతారా అయితే అంటారా? నన్ను మీరు దొరుకుతారు. దొరికినప్పుడు మీ తంగతి చెప్తా. ఓడేమో మేతమ్మతో పోడు, ఓడేమో తోత మోత పోడు. నా దొరకాలే అన్నారా? అన్ను మా తవిత ముందుగానే చెప్పింది బయటి తోతు అని. నేను వింటానా? ఈయన బయటి తత్తే యోగిట్లా తుమారుగాడు ఆకాశగాడు నన్ను నిన్నంటారు. అరే తుమారుగా ఆకాశగా మిమ్మల్ని మేతం తోసినట్టు తోస్తా కొత్తొత్తండి. ఇది నాకు దొరకాలి కానీ. అవును మా తవిత ఇంటి తాడ ఏం తూరాడిందో ఆతలై పాడైతుంది. నమస్తే పోసత్త. పాడకావు అత్త అవుతారా? మీకు అత్త బాగా అయిన వాళ్ళు అత్త తెలుస్తలేదు, అక్క తెలుస్తుంది దారా. అర్రే నీకు కావాలక రాదు కదరా, మతికి లేదు గందుకనే ఒకటి కొట్టిన. అయితేమైనా కానీ మిత్తి పైసలు ఎప్పుడు ఇస్తావురా? అత్త అప్పటి తిత్తా అప్పుడు కేకుంటే ముందే చెప్పారా? పూతే ఎందుకు తొడుతున్నావు అత్త? అరే పైసలు ఎప్పుడు ఇస్తావు? అసలు ఇస్తా అనుకుంటున్నావు అయ్యవా? అంటే అత్త నాకు పని లేదు కదా, అందుతే ఆలోచిస్తాను. ఆలోచించలేముందిరా, నాకు పని కత్తులు పారిద్దరు. నేను తైదిలేస్తాను నీతో కత్తావు మరి ఎవరి కత్తావు కైకిలి? నా దగ్గర రూపాయలు తీసుకొని ఇంకెవడన్నా ఉన్నాడా నీకు? ఒకడు ఇచ్చినాడు వారికి వారు. అత్త నేనైతే అత్తతని మా తవిత అత్తదో రాదు నాకైతే తెలియదు. నీకెందుకు వెళ్తాయి? నాడు నీ కావిత దగ్గరికి వా, నీ కావిత సంగతి ఉంది. నీ దొంగ బాడుకోవు, దానికి బుద్ధి లేదు, కొద్దిగా పైసలన్నీ తీసుకున్నది. రాండి ఎవరి సందనాలు పట్టుర్రి, పట్టు పిల్లగా మునమా అటు పట్టు ఇవారకే పొద్దు పోయింది. తొందరగా అంగుర్రి కొంకలు తెచ్చుకొని సాతగాలే. నిన్న మొన్న వాన పడ్డది కదా, గడ్డికి చేత విత్తే మంచిగా వస్తుందని నేను కూడా కొంకలు వద్దాను కానీ పీకుర్రి.
అవు పోసత్తా ఇటు ఇప్పుడు ఇలా గడ్డి పీతుడా ఈ చెట్లు పీతుడా గడ్డి వీకుడా చెట్టు వీకుడు అంటే అదే ముచ్చట్రా, చెట్లే వీకుతారా గడ్డే వీకుతారా నీకు తెలియదా? అది కాదు పోసత్తా గింత ఉంటుందా? మరి ఎంత ఉంటుంది? ఆయనకు బాగా పడ్డది రా 15 రోజులు ఆయన ఇంటి బాగా రాక పీకు. అవు కానీ సేనుకి ఇంత గలీజ్ ఉంటుందా? సేనుకి ఇట్లుంటే మనిషివి ఇంత ఎట్లుంటావో ఏమో. నేను ఎట్టుంటారా మూడో కొడుక, నేను సోమవారం ఒక్క పొద్దు, శనివారం ఒక్క పొద్దు, బుధవారం ఒక్క పొద్దు, రోజు అలుకూత వేసుకొని తలనీళ్ళు కడుక్కొని మంచిగా బువ్వకూర వండుకొని తింటా. నా దగ్గర కన్నా సురువు నాదులన్నీ అంకరమొత్తి తినాలుగా నువ్వు ఎండిపోయిన చెంపడవా బొందరకెళ్ళి ఎండెత్తుండేమని నీ ముఖం నన్ను పోసత్తా ఓ బార్కావ్ ఇంకోసారి తొట్టినావు అనుకో. తొట్టుకుంటే ఏందిరా? తొట్టుకుంటే ఏంది? అయ్యో అప్పు తీస్తున్నంత మాత్రం తొడతావా నన్ను ఊతే? ఊత వస్తా అప్పులప్పులు కొత్తా సిగ్గు ఏది బార్కావ్ కలవ గడ్డి పీకో. నేను బీతా పీకపోతే నడు వీడికెళ్ళి పైసలు పోదాం పా కవిత 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 ఎట్టొస్తుందిరా? కవిత ఎట్టొస్తుంది? మర్యాద మాట్లాడు. నీ పైసలు నీకు వారేస్తా. ఏమనుకుంటున్నావు? అవర్రో ఎల్లా పోయికరమైన మగని వాడు ఆవిడ నువ్వు సిగ్గులే ఎరకొద్దిగానన్నా, సిగ్గులే ఎరకొద్దిగానన్నా. మరి రూపాయలు ఆయన ఇచ్చిన రూపాయలకి ఇచ్చిపోరి పెళ్ళ ఎవరు తోలందుకొని మరి మీరు ఎవరు బచాలి పీక్తేనేమో చక్కా నీకు పీకుతానికి ఆశ్చర్యవా? పీకు మరి అబ్బా పనిపోయాడే పట్టేరేమో కొడుకాడట ఎట్లే ఉన్నవేవరో నిన్ను చూస్తే ఎరగలేదు లేవది కూసా. అందరు లేస్తారు ఇవే లేవు. అత్త ఇంకోసారి తొట్టదు. తొట్టగాని చక్కగా అంగవాడి మునివెళ్ళ కలుగురు నేను అత్త మంచి నీళ్ళు ఎత్తా. సరే గామతో ఏం దెబ్బలు పడతాను? నాతో సంబరమే సంబరం. నేనే ఒక దెబ్బ కొట్టలే ఇంతవరకు నిన్ను. అంటే తొడతావా? తొట్టు అలాగే అంతే. నేను పీతానే పీతా. పీకకు మళ్ళత్త ఆ చెంప ఈ చెంప వాయ కొడుతుంది. పోసారా పోసాట అయిపోయింది. ముచ్చట చెప్తావా? అటెందుకురా పోడు ఏంది పత్తత మనం పోడిందిరా మంచిగానే ఉన్నా. పత్తత ఎందుకు నరేసు పోడా ఏమైనా రోగాచరం లెక్క ఇటు టాటున్నావు? ఏమోనే ఆ మధ్య యాక్సిడెంట్ అయిన కాడికి వెళ్ళి ఇట్లా అవుతుంది. ఇది ఒత్తతేనా లేదా ఇంకేమన్నా? ఇది ఒకటే ఇప్పటికే పోడా నా దగ్గర అంటే అన్నావు కానీ బయట ఎత్తాడు అనకు తొట్టు చంపుతారు. అవు పూసేస్తాందిరా పీస్ లేకుంటే మనల్ని విసుతుంది. అయితే ప్లీజ్ పోసేస్తా చెప్పు నేను తోడు చెప్పు చూసుకుంటా. ఇగో నీతో సాధన అయితే నా సార్ కూడా పట్టు చూసుకుంటా కూర్చో మరి. చూసుకుంటానే కూర్చో. మరి పాలు వీళ్ళందరి మునుగులు ఎట్లున్నాయి? నీట్గా నున్నాగా గడ్డి అంతా చెక్కి నీ మునుము ఎట్లుందిరా? గిడి కలిసిన అవరా గది కలిసిన మరి అదేంది ఆ గడ్డి ఎక్కడిది? అది వాళ్ళు అటు నుంచి వారేసారు. అటు నుంచి పారస్తే పారసిందానికి పారసిందానికి పైసలు తీసుకున్నా మంచిగా విసుకుతున్నా. ఏదో కర్మ కాలింది. ఓ మాలతి గీ మీద కనబడ్డది ఇస్తాను చెట్టు మొదటి ఎవడు వీక్తాడే అది వీక చెట్టు మాట వెనకచ్చి వీకు అత్త ముత్తమంది సేపు నీళ్ళు వచ్చే వరకు కుప్ప ఏమచ్చలేదు. నువ్వు మళ్ళీ ఆడికెళ్ళి వీక్కరా అన్నాడు. మంచిగా వీకు ఎట్లా విక్తారే? చూడే నువ్వు చూడు నీ పెద్దగా చెప్తుంది గట్టేనా వీకుడు పొలగా ఎంత మంచిగా వీక్తాడు దున్నపోతున్నట్టున్నాడు ముద్దుగా వీక్తాడు. నువ్వు అన్ని వీకురా ఈదుతున్నా ఈతాను వచ్చిన కదా నువ్వు ఊత నాయమడి పడతావు.
అవుతారే ఏమవుతాను ఇల్లు 2-3 నెలలే దూఫలు అవుతాయి అట ఎంతసేపు ఎండ పాడవాడు ఎన్ని ఎట్లా కొట్టాలి ఓ ఇక 12-3 వెళ్ళమని దూఫలు అవుతాయి నీళ్ళు నీళ్ళు చంపుతావా మమ్మల్ని అయితే వీక అన్నం తినక నేను వీకని తీసిపెట్టా ఇక రా అత్త ఏంద్రా అత్త చేనుతూ మందు తొట్టలే మందెందు కొట్టలేదురా మొన్న వారం రోజుల కిందనే కొట్టిపోయాక చీకట్ల సత్తిగాడు అదెందు పూత కనబడతలేదా మంచిగా తొట్టలే అత్త ఇక చూడు ఆత ఎంత పచ్చబడ్డదో మంచిగా తొట్టలే అత్త ఇక చూడు ఆత ఎంత పచ్చబడ్డదో ఏం మాట్లాడుతున్నావురా సిద్ధాంతరం పెద్దంతరం లేదా ఇంకా నైజం గా ఇద్దరు పోరగాని నిండి 6 పోరగాళ్ళు గవ్వినారా మాటలు నేనేమన్నా అత్త పచ్చాత పచ్చబడ్డదా ఓ పత్తాకా నీకేమో కారాగాయే కానీ ఏమైంది ఏమైతే ఇంట్లో ఈ ముచ్చట పాసాలు కానీ పీకు మందు కొట్టలేదు గుందు కొట్టలేదు అనుకుంటా వెనకవన్నావు పా వీధుతా పీతు నేను వీధు అంటాను అయితా పోతా అయితా అయినా నువ్వు ఊతే తొట్టి చంపేటట్టుంది నేను అటు పోతా అచ్చి అడిగితే ఉంటెళ్తూ వేయండి అని చెప్పు తన జోలికి ఓకంటే ఇంటలేదు నేను ఎందుకు పోతున్నానే లేదన్నోటాను ఇది అత్తంది కదా ముసలి ఏడి పోయిందంటే ఏమని చెప్పాలి ఇప్పుడు అత్తాడా రాడా చెప్పగలుగుర్రే ఎంతసేపే నరేషు మాలతి మంచిగా విప్తారు బిడ్డ గింత ఒక్క పోసవకుంటా మీ అసొంటోడు దొరకాలి కానీ నా చేను తొందరగా అసుడు అవుతుంది పీకురు బాంచండి పీకురు అవు కానీ సావంతి పవన్ గారు కావాలి పోతాను వేయండవ్వా సరే కానీ పీకురు గడ్డి కుప్పాట వాడే కదా ఊసేస్తాను నీటు దీని అప్పు పాడుగాను అప్పు తీసుకున్నప్పటి నుండి ఊతే తోడుతుంది అవునే సావంతి నీ మగడు ఏరుగాని వేయండు గంట అవుతుంది ఇంకెప్పుడు వస్తాడే అని మును అన్నేవానియా అరే ఆయనది నాది కలిపి ఇద్దరిది కలుసుకునే పడుతుంది ఇంకేమైతుందవ్వా నీకు అది ఉంటే ఇంకో మునుము తొందరగా అక్కపోనాయి కరుసుడు మాకేమన్నా ఎక్కువ కైకిలు కట్టిస్తానా నువ్వు మరి పైసలకు వచ్చినప్పుడు గట్టి అడగపోతువేమే పోసక్క పెందమ్మోడు ఏం తెలియనట్టుగా వచ్చి దర్వాజా కాడ కూర్చుంటూ 4 గంటలు నిలవేను అయినా కానీ నేను నమ్మక ఇచ్చినప్పో సప్పో ఎన్నో తెచ్చి అది రూపాయి ఇస్తలేరు మిత్తి ఇస్తలేరు వసలు ఇస్తలేరు చుట్టూ తిరిగి నేనే ముసలన్న అవుతున్నా మరి 50,000 తెచ్చుకున్న మగడా మరి నీకు సిగ్గు లేకపోతే నాకు మాన లేకపోతే జనాలు నాన్నట్టు చూస్తారు నేనట్టు చూస్తారు మరి దానికో పానో పాట ఆసరైదాం తేరినాడికై ఒక కైకిలు పోదామన్న ఆలోచన ఉందా నీకు మేము ఆవలికి ఏంటి అంటున్నావు ఆవలికి ఆ కారు అవతలికి వస్తాను అరే నీళ్ళు పోసుకుండా నీకు పనికి వస్తే సరే ఉన్నది మాకు అవునే మారతి ఈడ పోషికి పత్తికాయలు వచ్చిర్రా లేకపోతే పోసిది లగ్గమా పోసి గోళ్ళా పోసికి సిరువంతవా మరి ఏమిటికి ఇంత కొత్త చీర కట్టుకొని వచ్చినా నువ్వు కైకిలని తెలియదా ఏందో నా చీర మీద వాడే ఎడుతున్నావు ఉండమంటావు పొమ్మంటావా నేనేమన్నా ఇప్పుడు నువ్వు బాగా ఎత్తంది గా కైకిలు వచ్చినప్పుడు గవి కట్టుకొస్తావా అన్న గదే అదే రీతి ఉన్నదారు ఎన్నో చుట్టుకొని రావాలి కానీ గిదేనా నీ మొగం నేర్పిన రీతి అదేరా చెప్పవేవురా ఉప్పుగా ఇల్లోడా నీ నోట్లే మన్ను గదేనా పెద్దలు చెప్పే రీతి మరి మనం పోషకకు పైసలు బాకున్నాం పేనట్టు పోయి కుక్కిన పేదలు ఉండి దాని ఫ్యాన్ అంతా వేసేద్దాం ఏమిటి కొర్రించడానికి అని ఆలోచన ఉందా దాని ఎవరికి ఏరుకొచ్చిందట అది ఏరవేయండి మరి
బోదట్టనే పడుతాడో బోకెళ్ళినామన్నాడో ఇక ఉన్న వారివి ఇగో ఇట్టి అయ్యే పడుతుంది అటుమూటి తొందర ఇంకా కుప్పలు తీపోయి అనుకున్నాయి పో తాగి అటు పోయే తాగు ఆగు ఆడ ఎడవేండో చూసేస్తాగు మీరైతే కలువుర్రి ఆయన సంగతి చెప్పకపోతే నా పేరు పోసి కాకపోవాలి ఆగో ఈ ముసలి పోనే పోతుంది కదా గీనంగా పడి వెనకెనకబడి టచ్చిన అయిపోవు కదా ఈయన ఇది పోతే కొట్టనే కొడుతుంది మళ్ళా తనులు దీనికి కాలవాడతాడో ఏమో పాడుగాను ఏమైందో మళ్ళీ నిలబడి చూస్తారు ఓ ఈ ముంగిస కాళ్ళకి చూస్తూనే ఉన్నది ఈ పొలగాడు ఎటు వేయండు అవను తర్రె పూసిటి వస్తుంది కదా రాని రామ్మరా అరే అప్పు తీస్తున్నప్పటి నుంచి ఇదే తొట్టుడు నీ అవ్వ నువ్వే తిట్టా అంగబెట్టి 4 గుద్దులు గుద్ది ఏర్పడినట్టు పోయి మళ్ళా పత్తి తలుతా దా 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 అవను ఈ పొలగాడు మునిగిండా ఇంతసేపు అయిపోయి ఆడేడబోతే నాకేంటి అవతలకి వచ్చినట్టు అవుతాను అగో ఇదేంది వీడియో చూసుంటాంది అయ్యో ఏమా అయ్యో 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 అయ్యో, ఏమైంది పాలు ఓయా ఏమైంది ఓ పోషక్క ఏమైందవ్వా ఏంది మెడ మీద కాళేశ్వరం దొక్కినావా పత్తి కలుతలేడని అయ్యో ఏమైంది చెప్పవేందవ్వా అయ్యో పవను ఓ నరేషు ఇంకా కాలు గిట్టనాలు అయ్యో పవను చెప్పరాదవ్వా ఏం అయింది భయపడ్డాడు ఏమన్నా చూసి అయ్యో పవను అవును ఓ పవను అవును పవను ఓ పవను పవను ఓ పవను ఓ పోషవా జరగా నీళ్ళని తీసుకురా పోయినని గింకేమైంది వాడుకావు నా మొగడు ఈయన పక్కకు రాంటామైందిరా వెళ్ళాకో పవను ఓ పవను అవును అన్న ఏమైంది అన్న అన్న పవను ఓ అన్న పవను అవును పవను ఏది నీళ్ళ కనివే నీళ్ళు పట్టుకరా అక్క నీళ్ళు గుర్తున్న డబ్బా లేదే ముఖాన్ని కొట్టు ఏం చూసి ఏం చూసి భయపడలే ఏమైంది ఏమైంది పవను పవను ఏం చూసి భయపడ్డావు? అక్క ఏం చూసి కాలబడ్డావు పవను ఏం చూసి కాలబడ్డావు? ఇటు చూడు అరే, కొట్ట కొట్ట కానీ ఇటు చూడు అవునా భయపడ ఏమైంది 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 త్వరక అదేం చేసింది పోసావా భయపడకు మేమందరం ఉన్నాం భయపడకాగు ఓ మాల తీగరా ఒడ్డు తీసుకోదా ఏం చేసి కాలబడ్డవే పైలంగా ఏవో పోరి చేసినావు అంతే అవి ఎండిపోయిన బాడుకోకు పేరు మీద చెట్టాకు మాంసం లేడు అడు ఏం తిన్నాడో అదేం వండిందో వండలేదో నువ్వేంద్ర నన్ను పిలుస్తున్నావు ఆడేమో అవతల కూర్చుండంగా చూసి కంటి తిరిగి కింద పడ్డాడు నువ్వేమో వాళ్ళు అటెటి బావుడు చూసి నాకు సైగా చెప్తావా దొంగ తినాలి కాను పోసక్క తీసుకుపోయినా అదే పవన్ పేరు పో రేక్క ఎక్కడ మనుషులు ఉన్నారా రోతముడ కొడుకులు రోతముండరు అయితే ఎక్కడికి ఒకవేళ కుప్పల తీసుకొచ్చిన 10 దార పోసుకున్నా బంగారం ఎవరి పత్తి కలిసి అన్నావు